బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అలాగే ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ తేదీని తర్వాత ఖరారు చేయనుంది కోర్టు. ఏప్రిల్ 1న రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరగనుంది. జై తెలంగాణ, జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ, అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. అయితే కవిత రిమాండ్ పై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రౌస్ అవెన్యూ కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు కవిత కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేసిందని చెప్పవచ్చు. మనీ లాండరింగ్ కేసు ఇది కానే కాదు, పూర్తిగా పొలిటికల్గా సంబంధించినటువంటి కేసు. కేవలం ఒక రాజకీయ కక్ష దృష్టిలో పెట్టుకొని తన మీద ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారు అంటూ కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేసింది. అండ్ మోరోవర్ బీజేపీకి సంబంధించి బీజేపీ తన మీద చేస్తున్నటువంటి మొత్తం వ్యవహారంలో ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ పర్సన్స్కి ఒకటికి టికెట్ ఇవ్వడమే కాకుండా కొంతమందిని బీజేపీ పార్టీలో కూడా చేర్చుకున్నారు. అంటే ఆమె బీజేపీని టార్గెట్గా చేసుకొని మొత్తం వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. మరి ఏంటి ఈ రోజు జరిగినటువంటి పరిణామం ఒకసారి గమనిస్తే, ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇన్ని రోజుల పాటు తమ కస్టడీలో పెట్టుకొని లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా వివరాలు అయితే ఆరాతీశారు. ఇప్పటి వరకు కవిత వీళ్ళేం అడిగారు, కవిత ఇటువంటి సమాధానాలు చెప్పారు, వాటన్నిటినీ కూడా ధర్మాసనం ముందు అయితే పెట్టి ఉంటారు. ఇక్కడ ఒకటి, కవిత అరెస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం గతంలో కవిత కంటే ముందు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారు. రైట్, ఇప్పుడు కవిత అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరు లిక్కర్ స్కామ్కు సంబంధించి కింగ్ పిన్ అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాఖలు చేసినటువంటి పూర్తి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటి ధర్మాసనం ముందు అయితే ఉంచారు. ఇక్కడ ఒకటే ప్రధానంగా, కవిత ఎప్పుడైతే అప్రూవర్గా మారితే అప్పుడు ఎవరికి ఇబ్బందిగా మారుతుంది? కేజ్రీవాల్కి ఇబ్బందికరంగా మారుతుంది. మరి కవిత ఎందుకని వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? నేను అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు, అక్కడ ఎవరు కూడా అటువంటి అడగలేదు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ కూడా అడగలేదు కవిత అప్రూవర్గా మారబోతుంది అని. ఎవరు కూడా మీరు అప్రూవర్గా మారబోతున్నారా లేకపోతే ఇటువంటి వార్తలు వస్తున్నాయి అన్న ఎవరు కూడా అడగలేదు. కానీ కవిత ఆ మాట చెప్పింది అంటే ఖచ్చితంగా ఇన్సైడ్ ఏదో జరిగింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కావచ్చు లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే ఆ వే ఏమైనా వెళ్ళిందా? కవిత అప్రూవర్గా మారిపోతే, మీరు అప్రూవర్గా మారిపోతే ఈ కేసుకు సంబంధించి మీ మీద ప్రెజర్ తగ్గుతుంది అనేటటువంటి మాటలు ఏవైనా కవిత చెవిన పడ్డాయా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. సో ఆమె బయటకు వస్తూ అంటే రౌస్ అవన్నీ కోర్టు నుంచి లోపలికి వెళ్తూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారమే రేపుతున్నాయని చెప్పవచ్చు. డెఫినెట్గా కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత మాత్రం కేసులో అనేక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. నెక్స్ట్ ఎవరు, కేజ్రీవాల్ తర్వాత ఎవరు, ఇంకా ఎవరు ఇలా అనేక కోణాలు అయితే లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి కవిత మాత్రం ఈరోజు కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను రౌస్ అవన్నీ కోర్టులోకి తీసుకెళ్లేటప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద దుమారమే రేపే అవకాశం ఉంది. నేను డెఫినెట్గా ఈ కేసు పైన నిలబడతాను, ఖచ్చితంగా క్లీన్ చిట్గా బయటకు వస్తాను, నేను ఎక్కడ ఇటువంటి తప్పు చేయలేదు అని కవిత చెప్పినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రము వాళ్ళకు కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఒకవైపు సేకరిస్తూనే ఏ విధంగా ఈ కేసులో కవిత కావచ్చు లేకపోతే కేజ్రీవాల్ కావచ్చు మిగిలిన వీళ్ళందరూ కూడా ప్రమేయం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయి ఎవిడెన్స్లు అన్నీ కూడా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ మొత్తానికి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో, కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా వచ్చే నెల మేము దీనిపైన వాదనలు వింటామని కూడా ధర్మాసనం చెప్పింది. వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా కవితకైతే జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఇంకా ఆమెను తిహార్ జైలుకు తీసుకెళ్తారు. ఇన్ని రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఈడీ అధికారుల కస్టడీలో ఉంది. అంటే ఆమెకంటూ కూడా ఈడీ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి అందులోనే ఆమెను ఉంచేవారు. దాన్ని
రిమాండ్కి సంబంధించి ఆమెను అక్కడే ఉంచడం వల్ల, ఎందుకంటే విచారించాలి కాబట్టి ఈడీ కస్టడీలోనే కవిత ఇన్ని రోజుల పాటు ఉండింది. ఇక్కడ నుంచి ఎలా అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే ఆమెను కవితను తీసుకుని తీహార్ జైలుకు తీసుకెళ్తారు. ఇక తీహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఆమెకి బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు వింటామని అయితే ధర్మాసనం చెప్పింది. అయితే మధు, మనీష్ సిసోడియా విషయంలో కానీ కేజ్రీవాల్ విషయంలో కానీ అప్రూవర్గా మారను అన్న వ్యాఖ్యలని, అంటే వాళ్ళ పాత్ర లేదు అని చెప్పట్లేదు కవిత, అప్రూవర్గా మారను అన్న మాత్రమే చెప్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇక్కడ ఏదైనా సంబంధించి అక్కడ కవిత కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒకటే, నేను అప్రూవర్గా మారను, ఈ కేసు నుంచి నేను చాలా క్లీన్గా బయటికి వస్తాను, ఇదంతా కూడా మనీ లాండరింగ్ కేసు కాదు, రాజకీయంగా తన మీద జరుగుతున్నటువంటి కుట్ర కోణం అనే విధంగా ఆమె వ్యాఖ్యలు అయితే చేశారు. నేను అప్రూవర్గా మారను అనేటటువంటి మాట కవిత నోటి నుంచి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఒకవేళ కవిత ఎవరికైనా సరే, అంటే తాను కస్టడీలో ఉన్నాను కాబట్టి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నాను కాబట్టి తాను ఎక్కడా కూడా అప్రూవర్గా మారడం లేదు అనే విషయాన్ని ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పడం ద్వారా అది స్ప్రెడ్ అవుతుంది, ఎవరికైతే చేరాలి కాబట్టి వాళ్ళకి చేరుతుంది అనే ఉద్దేశంతో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు, ఒకవేళ కవిత కూడా అప్రూవర్గా మారిపోతే తమ మెడకు ఇంకా కూడా అనేక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రావచ్చు అని కొంతమంది భావించవచ్చు. సో ఈ నేపథ్యంలోనే నేను ఇన్ని రోజుల పాటు ఈడీ కస్టడీలోనే ఉన్నాను, ఇంకా కస్టడీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక తనను ఎవరైతే తిహార్ జైలుకు తరలిస్తున్నారో ఈడీ అధికారులు, కానీ నేను ఇన్ని రోజుల పాటు అప్రూవర్గా మారడం లేదు, అప్రూవర్గా కూడా ఇప్పటివరకు మారలేదు, ఇక పైన కూడా అప్రూవర్గా మారను అంటే ఇండైరెక్ట్గా సింబల్గా ఇక్కడ అంతా ఓకే వెల్ అండ్ గుడ్ అన్నట్టుగానే సమాధానం చెప్పిందా అనే డౌట్ కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రము ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా ఉన్నాయా అనే డౌట్ కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఆమె బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగబోతున్నాయి. ఆ బెయిల్ పిటిషన్ పైన ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె కూడా ఇంకా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. మరి ఇవన్నీ కూడా జరగాలంటే నెక్స్ట్ మంత్ వరకు కూడా వెయిట్ చేయాలి, వాదనలు జరగాలి. ఒకవేళ ఆమెకు బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు, ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఏమైనా బెయిలా లేకపోతే తిహార్ జైలా అన్నట్టుగానే మొత్తం వ్యవహారం ఉండబోతుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ మధు. This is not a money laundering case, it is a